నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి బుధవారంతో ఏడాది పూర్తవుతుంది. బైసరన్ లోయలో ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతాన్ని భారతీయులు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. బాధిత కుటుంబాలు కాల్పులను తలుచుకుంటేనే కన్నీరు మున్నీరైపోతున్నారు. 25 మంది టూరిస్టులతో పాటు స్థానికులు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడికి ఏప్రిల్ 22తో ఏడాది. బాధితులను వెంటాడుతున్న ఉగ్రదాడిని తలుచుకొని కన్నీరు మున్నీరు. ఆపరేషన్ సింధూర్తో భారత్ తడాఖా. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగి ఏప్రిల్ 22 నాటికి ఏడాదవుతోంది. ఆ పీడకల నుంచి బాధితులు తేరుకోలేకపోతున్నారు. ఉగ్రదాడిని తలుచుకుని కన్నింటి పర్యంతమవుతున్నారు. 2025 ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్లోని టూరిస్టులు లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది. 25 మంది టూరిస్టులతో పాటు ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. టూరిస్టులను చంపే ముందు వారి మతం గురించి ఉగ్రవాదులు ప్రశ్నలు అడిగినట్లు వెల్లడైంది. ఇందుకు ప్రతీకారంగా 2025 మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ను భారత్ నిర్వహించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు వందలాది ఉగ్రవాదులను కడతేర్చింది. పర్యాటకులే లక్ష్యంగా సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలు నేటికి ఆ షాక్ నుంచి బయటికి రాలేకపోయాయి. ఉగ్రవాదుల పైశాచిక చేష్టల కారణంగా తమ వాళ్లను కోల్పోయామనే మానసిక వేదన వారిని వెంటాడుతోంది. హనీమూన్ వెళ్లిన కొత్త జంటలు వేసవి విడిదికి వెళ్లిన అమాయక టూరిస్టులపై పైశాచికత్వం ప్రదర్శించారు. కనిపించిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. మిగిలిన పర్యాటకులు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కళ్ల ముందే భర్తలపై కాల్పులు జరుపుతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. కొందరు చిన్నారుల ముందే కన్నవారిని చంపేశారు. అసలు ఆ సంఘటనను తలుచుకుంటే ఎవరికైనా కన్నీరు ఉబికి వస్తుంది. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ప్రాంతంలో అనూహ్యంగా జరిగిన ఉగ్రదాడితో పర్యాటకులు బెంబేలెత్తిపోయారు. ఉగ్రవాదుల బుల్లెట్ల నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నించారు. ఆ భయానక పరిస్థితిని చూసిన హార్స్ రైడర్ సయీద్ అదిల్ హుస్సేన్ షా విరోచిత పోరాటం చేశాడు. ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి దిగగా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వారి నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. హనీమూన్ కోసం కశ్మీర్కు వెళ్లిన కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు. దీంతో నిండు నూరేళ్లు కలిసి ఉండాలని వారు చేసుకున్న బాసలు కాళ్ల పారాణి ఆరకముందే చెరిగిపోయాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో కొత్తగా పెళ్లైన 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకరు ఇండియన్ నేవీ అధికారి, హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్. కట్టుకున్న భర్తను కళ్ల ముందే ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆ నవవధువు ఆవేదన వర్ణనాతీతం. ఈ ఘటనను బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త మృతదేహం పక్కన భార్య రోదిస్తున్న తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. కాన్పూర్కు చెందిన శుభం ద్వివేది కశ్మీర్కు విహారయాత్ర కోసం వెళ్లారు. మష్కర్లో జరిగిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. టూరిస్టులను చుట్టుముట్టిన ఉగ్రవాదులు ఒక్కొక్కరి పేర్లను అడిగినట్లు ద్వివేది భార్య తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని కేంద్ర సర్కార్ గతంలో హామీ ఇచ్చింది. ఆ హామీని ఏడాదైనా ఇప్పటికీ నిలబెట్టుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. బాధితుల పిల్లల చదువు ఖర్చులను భరిస్తామని, ఆర్థిక సాయం అందిస్తామని అప్పట్లో మాటిచ్చింది. ఆర్థిక సాయం అయితే బాధితులకు అందించింది. అయితే ప్రభుత్వ ఉద్యోగం మాత్రం నేటికీ ఇవ్వలేదు. కొన్ని రాష్ట్రాల్లో పహల్గామ్ మృతుల కుటుంబీకులు విద్యార్హతల ప్రాతిపదికన కొందరికి ఇప్పటికీ ఉద్యోగాలిచ్చారు. తమకిచ్చిన హామీలను వీలైనంత త్వరగా ప్రభుత్వం నెరవేర్చాలని పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన ప్రశాంత్ కుమార్ శతపథి భార్య విజ్ఞప్తి చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నది ది రెసిస్టెన్సీ ఫ్రంట్ అని ఆ సంస్థ ప్రకటించుకుంది. 26 మంది అమాయక భారతీయులను పొట్టన పెట్టుకోవడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. ఈ క్రూరమైన దాడికి కర్త, కర్మ, క్రియ మాత్రం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లష్కరే తోయిబా చీఫ్ హాఫీజ్ సయీద్ అని తేలింది. కశ్మీర్లో ఈ తరహాలో ఉగ్రదాడులకు పాల్పడుతున్న వారందరికీ పాకిస్తాన్లోని ఉన్న లష్కరే తోయిబా చీఫ్ హాఫీజ్ సయీద్, డిప్యూటీ చీఫ్ సైఫుల్లా నుంచి ఆదేశాలు అందుతుంటాయని నిఘా వర్గాలు నిర్ధారించాయి. కశ్మీర్లోని ఉగ్రవాదులకు ఆయుధాలను చేరవేయటం, దాడులకు సంబంధించిన ప్లానింగ్ను అందించడం వంటివన్నీ పాకిస్తాన్ సైన్యం, గూఢాచార సంస్థ ఐఎస్ఐలే చేస్తుంటాయి.
ఇదే విషయాన్ని భారత సైన్యం కూడా చాలా ఏళ్లుగా చెబుతూ వస్తోంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడి ఇదే. సోనామార్గ్, బూటాపద్రి, గండేర్బల్ ఉగ్రదాడులకు కొనసాగింపుగానే పెహల్గాంలో లష్కరే ఉగ్రమూకలు అటాక్ చేశాయని నిఘా వర్గాలు గుర్తించాయి. 2024 అక్టోబర్లో సోనామార్గ్లో సొరంగం నిర్మాణ పనులు చేస్తున్న 6 కార్మికులు, ఒక వైద్యుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అది కూడా ఓ పద్ధతి ప్రకారం చేసింది. ఆపరేషన్కు పేరు పెట్టడం దగ్గర నుంచి కార్యాచరణ దాకా అంతా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేవలం 3 నిమిషాల్లోనే 13 శత్రు స్థావరాలను ధ్వంసం చేసింది. పహల్గాం ఉగ్ర దాడికి భారత్ రివెంజ్. 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు. పాక్ను వణికించిన ఆపరేషన్ సింధూర్. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మే 6వ తేదీ మంగళవారం అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా దాడి చేశాయి. క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేశాయి. పాకిస్తాన్ భూభాగంలోని 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం వెల్లడించింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్లో కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. లష్కరే తైబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో బార్డర్లో కాల్పులను పాక్ తీవ్రతరం చేసింది. డ్రోన్లతో భారత సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేసేందుకు యత్నించింది. వీటిని భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. భారత మిసైల్, డ్రోన్, వైమానిక దాడుల్లో పాక్లోని సైనిక, వైమానిక స్థావరాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ దుస్థితిలో మే 10న కాల్పుల విరమణకు తాము సిద్ధమని భారత్ను పాక్ వేడుకుంది. అందుకు వెంటనే భారత్ అంగీకారం తెలిపింది. పాకిస్తాన్కు మరిచిపోలేని గుణపాఠం చెబుతామని చెబుతూ వచ్చిన భారత్ అన్నంత పని చేసింది. అయితే ఇక్కడ చేసిన ఆపరేషన్ కంటే ఆపరేషన్కు పెట్టిన పేరు ప్రత్యేకంగా నిలిచింది. పహల్గాంలో పర్యాటకుల మతం అడిగి మరీ చంపేసిన ఉగ్రవాదులు భార్యల కళ్ల ముందే భర్తల్ని హతమార్చారు. పైగా వెళ్లి మీ మోడీతో చెప్పుకోండని సెటైర్లేశారు. దీంతో ప్రతీకారాన్ని భారత్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసింది. ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టింది. హిందూ మతంలో పెళ్లైన స్త్రీలు తమ మాంగళ్యానికి ప్రతీకగా నుదుటున సింధూరం ధరిస్తారు. అలాగే రాజ్పుతులు మరాఠాల్లో యుద్ధానికి వెళ్లే ముందు వీరతిలకం దిద్దుకునే ఆచారం కూడా ఉంది. తమ భర్తల మృతికి భార్యలు ప్రతీకారం తీర్చుకున్నట్టుగా అదే సమయంలో వీరత్వానికి ప్రతీకగా ఆపరేషన్ సింధూర్ పేరు ఖరారు చేశారు. సింధూర్ పేరు ఎందుకు పెట్టారనే చర్చ తర్వాత ఆపరేషన్కు సరైన పేరు పెట్టారనే అభిప్రాయాలు వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ ప్రత్యేక లక్ష్యంతో జరిగింది. తక్కువ సమయంలో శత్రువుకు ఎక్కువ నష్టం చేసే వ్యూహమే అమలైంది. ఆపరేషన్ కోసం ఉగ్రవాద స్థావరాలను ఇంటెలిజెన్స్ సమాచారంతో ఎంపిక చేశారు. ఆ తరువాత అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించి ఎయిర్ ఫోర్స్ విమానాలు లక్ష్యాలను నేలమట్టం చేశాయి. ఆపరేషన్ ముగిసిన తరువాత మీడియా బ్రీఫింగ్లోనూ 2 మహిళా సైనిక అధికారులను ముందు పెట్టడం కూడా వ్యూహాత్మకమే అంటున్నారు. భర్తల్ని కోల్పోయిన భార్యలు ప్రతీకారం తీర్చుకున్న భావన కలిగిన ఆపరేషన్ విజయవంతమైందని కూడా మహిళలతోనే చెప్పించారు. మంచి నాయకత్వ లక్షణాలుండి ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న ఆర్మీ కల్నల్, ఎయిర్ ఫోర్సులో సేవలందిస్తున్న వింగ్ కమాండర్తో కలిసి భారత్ విదేశాంగ శాఖ ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో సర్జికల్ స్ట్రైక్ జరిగిన ఆపరేషన్ సింధూర్ మాత్రం పిన్ పాయింటెడ్ ఆపరేషన్. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థల ప్రధాన కార్యాలయాలపై దాడి చేసింది. ఉగ్రభూతాలు కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. అలాగే అజ్మల్ కసబ్, పుల్వామా దాడికి దిగిన ఉగ్రవాదులు శిక్షణ తీసుకున్న ఉగ్ర క్యాంపుల్ని కూడా టార్గెట్ చేసి ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్ జరిగేదాకా తమ భూభాగంపై ఉన్న ఉగ్ర స్థావరాల గురించి ఈ స్థాయిలో భారత్కు సమాచారం ఉందని పాక్ కూడా ఊహించలేకపోయింది. కేవలం ఉగ్రవాదుల్ని ఏరేయటమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమని ప్రపంచ దేశాలకు భారత్ తేల్చి చెప్పింది. దీంతో దాదాపుగా 90% దేశాలు భారత్కు మద్దతు తెలిపాయి. ఒక్క చైనా మాత్రమే సన్నాయి నొక్కులు నొక్కింది. పాకిస్తాన్ ఊహించని రీతిలో జరిగిన ఆపరేషన్ మరోసారి దాయాదికి షాక్ ఇచ్చింది. గతంలోనూ సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల సమయంలో
పాకిస్తాన్ పూర్తిగా చీకట్లో ఉంది. ఏం జరిగిందో తెలుసుకునేసరికే అంతా అయిపోయింది. అసలు సర్జికల్ స్ట్రైక్స్ అయితే మనం సమాచారం ఇచ్చేదాకా పాక్కు తెలియలేదు. అందుకే పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాక్ గంటల వ్యవధిలో అప్రమత్తమైంది. భారత్ అక్కడ దాడి చేస్తుంది, ఇక్కడ దాడి చేస్తుంది అని చెబుతూ వచ్చింది. కానీ భారత్ మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా చాలా కూల్గా పని చక్కబెట్టింది. గత 3 దశాబ్దాలుగా పీఓకే పాకిస్తాన్ అంతటా ఉగ్రవాద రిక్రూట్మెంట్ కేంద్రాలు, శిక్షణ ప్రాంతాలు, లాంచ్ ప్యాడ్లు నిర్మించారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసి భవిష్యత్తులో ఉగ్ర దాడులను నిరోధించడమే లక్ష్యంగా ఆపరేషన్ జరిగింది. భారత్పై మరిన్ని దాడులు జరగబోతున్నాయని నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో ఇండియన్ ఆర్మీ రెచ్చిపోయింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత సైన్యం 2025 జూలై 28న ఆపరేషన్ మహదేవ్ను నిర్వహించింది. ఉగ్రదాడిలో పాల్గొన్న 3 లష్కరే తైబా ఉగ్రవాదులను ఈ ఆపరేషన్లో భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్ను గుర్తు చేస్తూ భారత ఆర్మీ ట్వీట్ చేసింది. మానవత్వపు హద్దులు దాటినప్పుడు ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా ఉంటుందని హెచ్చరించింది. న్యాయం జరిగిందని, భారత్ ఐక్యంగా నిలుస్తుందని భారత సైన్యం స్పష్టం చేసింది. కొన్ని సరిహద్దులను అస్సలు దాటకూడదు, భారతదేశం మర్చిపోదని రాసి ఉన్న ఒక గ్రాఫిక్స్ను ఈ ట్వీట్కు ఇండియన్ ఆర్మీ యాడ్ చేసింది. ఆపరేషన్ సింధూర్తో చుక్కలు చూపించినా పాకిస్తాన్ మాత్రం వక్రబుద్ధినే చూపించింది. భారత్పై డ్రోన్ దాడులకు తెగబడింది. ఆపరేషన్ సింధూర్ స్వదేశీ మేడ్ క్షిపణులు అద్భుతంగా పనిచేశాయి. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించాయి. మే 10, 2025న పాకిస్తాన్ కాళ్లబేరానికొచ్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై దుస్సాహసానికి పాకిస్తాన్ ఒడిగట్టింది. అయితే దాయాదికి భంగపాటు తప్పలేదు. జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్లోని భుజ్ వరకు 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు యత్నించగా భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. శ్రీనగర్ సహా పలు విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై డ్రోన్లను ప్రయోగించింది. అయితే వాటిని భారత్ నిర్వీర్యం చేసింది. డ్రోన్ దాడుల తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి గుజరాత్లోని భుజ్ వరకు 26 ప్రాంతాలకి పైగా పాకిస్తాన్ వరుసగా డ్రోన్లు సంధించింది. అయితే వాటిని భారత్ సైన్యం విజయవంతంగా కూల్చేసింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయం, అవంతిపురా వైమానిక స్థావరం లక్ష్యంగా వదిలిన డ్రోన్లను నేలకూల్చింది. జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బాడ్మేర్, భుజ్ ప్రాంతాలపైకి వచ్చిన డ్రోన్లను భారత సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. మే 7న తెల్లవారుజామున దాదాపు 60 భారత యుద్ధ విమానాలు, 40 పాక్ యుద్ధ విమానాలు గగనతలంలో తలపడ్డాయి. చాలా పెద్ద గగనతల సైనిక ఘర్షణల్లో ఇది ఒకటి. ఎయిర్బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ విమానం నుంచి అందిన సమాచారం ప్రకారం భారత యుద్ధ విమానాలపైకి మేడ్ ఇన్ చైనా PL-15 క్షిపణులను పాక్ యుద్ధ విమానాలు ప్రయోగించాయి. చైనాలో తయారైన J-10C యుద్ధ విమానాల నుంచే PL-15 క్షిపణులతో అటాక్స్ చేశాయి. దీంతో 1 రాఫెల్ యుద్ధ విమానం, 1 మిరేజ్ 2000 ఫైటర్ జెట్, మరొక యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయింది. ఈ అంశాన్ని పాక్ బాగా ప్రచారం చేసుకుంది. తామే గెలిచామని గొప్పలు చెప్పుకుంది. అయితే పాకిస్తాన్కు చెందిన ఒక F-16, 2 JF-17 సహా 6 యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసింది. F-16 పైలట్ మన సైన్యానికి చిక్కాడు. అఖ్నూర్లో S-400 రక్షణ వ్యవస్థ F-16 విమానాన్ని కూల్చేసింది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారత్ అడ్డుకున్నాయి. ఆపరేషన్ సింధూర్కు ముందు భారత్ సైనిక శక్తి గురించి పాకిస్తాన్కు మాత్రమే తెలుసు. పీఓకే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను రాత్రికి రాత్రే ధ్వంసం చేయడం, పాకిస్తాన్ సైన్యానికి ఆయువు పట్టు లాంటి రావల్పిండిని టార్గెట్ చేయడంతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసింది. ఇండియన్ ఆర్మీ ప్రయోగించిన ఆయుధాలు ఒక్కోటి ఒక్కో పాశుపత అస్త్రంలా పనిచేశాయి. దాయాదికి వణుకు పుట్టించాయి. హరోప్ డ్రోన్లు, D4 డ్రోన్లు, ఆకాశ్ మిసైల్తో పాటు తిరుగులేని సుదర్శన చక్ర 400ను పాకిస్తాన్ పైకి ప్రయోగించింది. ఇవన్నీ పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లను ఆకాశంలోనే పేల్చేశాయి. S-400 అయితే భారత్కు ఉక్కు కవచంలా పనిచేసింది. సైనిక ఆపరేషన్లలో కేవలం తొలి రోజున జరిగిన ఘట్టాలు భారత్ విజయాన్ని ఖరారు చేశాయి. మే 8, 9, 10 తేదీల్లో పాక్పై భారత్ చేసిన అటాక్స్ అందర్నీ మరచిపోయేలా చేసింది. స్కాల్ఫ్ ఈజీ, బ్రహ్మోస్ క్షిపణులతో పాక్లోని గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కవరేజీ వ్యవస్థలు, వైమానిక స్థావరాలను భారత్ కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. భారత్ బలమైన వరుస దాడుల వల్లే పాక్ రక్షణ కవచం బలహీనపడింది. పాక్లోని ప్రధాన రన్వేలు, వాటితో ముడిపడిన సహాయక వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది.
దీంతో వెంటనే పాక్ వాయుసేన స్పందించే అవకాశం లేకుండా పోయింది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ అండ్ కమాండ్ కంట్రోల్ ఆర్కిటెక్చర్, ఆర్మీకి చెందిన ఆకాశ్ తీర్ సిస్టమ్ కలిసి పనిచేయడంతో ఆపరేషన్ సింధూర్లో భారత్ పైచేయి ఖాయమైంది. ఆకాశ్, బరాకేట్, S-400 గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా పాక్ మిసైల్, డ్రోన్ దాడులను భారత్ బలంగా తిప్పికొట్టింది. అందుకే మే 10 కల్లా లెక్క పూర్తిగా మారిపోయింది. కాల్పుల విరమణ కావాలంటూ భారత్తో చర్చలకు పాక్ వచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషించడానికి తొక్కని అడ్డుదారులు లేవు. POK ప్రజల్ని పనంగా పెట్టి ఉగ్రవాద స్థావరాలు ఏర్పాటు చేస్తోంది. పాకిస్తాన్ ప్రజల్ని చూపించి అప్పులు తెచ్చి ఆ నిధులు ఉగ్ర పాములకు పాలుగా పోస్తోంది. ఇప్పుడు IMF ఇచ్చిన రుణాన్ని పాకిస్తాన్ ఎందుకు ఉపయోగిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరకు సైన్యం మౌలిక సదుపాయాల గురించి కూడా ఆలోచించకుండా కేవలం ఉగ్రవాదుల్ని పెంచి పోషించడాన్నే పనిగా పెట్టుకుంది పాకిస్తాన్. ఇలాంటి దేశం నుంచి ఉగ్రదాడుల్ని తప్ప మరేం ఆశించలేం. పాకిస్తాన్ కేవలం భారత్కే కాదు, మొత్తం ప్రపంచానికే ఉగ్ర ముప్పును తెచ్చిపెడుతోంది. ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా అక్కడ ఏదో ఒక రకంగా పాకిస్తాన్ లింకులు బయటపడుతున్నాయి. POKలోకి హమాస్ ఉగ్రవాదులు కూడా అడుగు పెట్టారంటే అసలు పాకిస్తాన్ POKను ఏం చేయాలనుకుంటుంది అనే విషయం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా POKను మలిచే వ్యూహంలో ఉంది పాకిస్తాన్. దీనికి భారత్ ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కదలికలు గమనిస్తూ POKలో అణువణువుపైన కన్నేసుంచాలి. ఎక్కడ తేడా కొట్టినా వెంటనే ఆపరేషన్ చేయాలి. అప్పుడే ఉగ్రవాదుల పీచ మనుగుతుంది. కేవలం POKలో ఉన్న ఉగ్రవాదుల్ని ఏరేస్తే చాలదు. కశ్మీర్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల్ని, దేశవ్యాప్తంగా ఉన్న స్లీపర్ సెల్స్ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తేనే ఉగ్రవాద సమస్యకు శాశ్వతంగా తెరపడుతుంది. 4 గన్లు పెట్టుకుని 10 మంది ఓ బృందంగా ఏర్పడి ఉగ్రవాదం పేరుతో దేశాల్ని కూడా వణికిస్తాయనే ఆత్మవిశ్వాసాన్ని భయంకరంగా దెబ్బకొట్టాలి. ఆ పని ఖచ్చితంగా భారత్ చేయగలదు.